వెంటాడుతోంది. శ్రీకాకుళం రాజమండ్రిలో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళంలో కుండపోత వర్షానికి బస్టాండ్లోకి వరద చేరింది. రాజమండ్రిలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పల్నాడు, బాపట్ల, గుంటూరుకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. మొన్న చూసాము మొన్న ఏమలే కదా లేదు. ఏపీని వానగండం వెంటాడుతోంది. శ్రీకాకుళం, రాజమండ్రిలో వర్షాలు కుండపోతుగా కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళంలో కుండపోత వర్షానికి బస్టాండ్లోకి వరద చేరింది. రాజమండ్రిలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక పల్నాడు, బాపట్ల, గుంటూరుకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటి ఉదయానికల్లా ఈ వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం రేపు సాయంత్రం లేదా రాత్రికి ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లోని పూరి, దిగాల మధ్య తీరం దాటుతుందని తెలిపారు. నార్త్ వెస్టర్న్ అడ్జాయినింగ్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం అది ఈరోజు ఉదయానికి 5:30 ప్రాంతంలో వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ లో అది బలపడి వాయుగుండంగా మారి ప్రస్తుతం అది ఉదయం 8:30 సమయానికి కలింగపట్నంకి తూర్పుగా 280 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నెక్స్ట్ గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలోను, పారదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ నార్త్ వర్డ్స్ ప్రయాణిస్ నెక్స్ట్ 24 అవర్స్లో అది మరింతగా బలపడి డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. అది క్రమేపీ రేపు ఈవినింగ్ కానీ రేపు రాత్రికి కానీ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ తీరంలో ఉన్నటువంటి పూరి మరియు దీఘా ఈ ప్రాంతం మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన తీరం వెంబడి ఉన్నటువంటి కోస్తా జిల్లాలకి మనకి వైడ్ స్ప్రెడ్ రైన్స్, ఉత్తరాంధ్ర వరకు అయితే వైడ్ స్ప్రెడ్ రైన్స్, దక్షిణ కోస్తా వరకు అయితే మెనీ ప్లేసెస్లోను మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్స్, సమ్ ప్లేసెస్లో అయితే హెవీ టు వెరీ హెవీ రైన్ ఫాల్స్, మరికొన్ని జిల్లాలకైతే నెక్స్ట్ 2 days వరకు ఇవాళ రేపటి వరకు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అంటే 24 hours పీరియడ్లో మోర్ దాన్ 19 centimeters రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మరియు విజయనగరం ఈ 2 జిల్లాలు కూడా ఇవాళ రేపు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టు చెప్పాం. ఈ 3 జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ కూడా డిక్లేర్ చేయడం
జరిగింది. నెక్స్ట్ హెవీ టు అంటే భారీ టు అతి భారీ వర్షపాతం కూడా మరికొన్ని జిల్లాలకి ఇవాళ అంటే ఈ కమింగ్ 24 hours వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. అవి విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ అండ్ ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నెక్స్ట్ 24 hours వరకు. అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలకు ఉన్నటువంటి మన కోస్తా ప్రాంతంలో మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ అండ్ పల్నాడు ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నాయుడు? ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఎక్స్ట్రీమ్ రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉంది. అంటే మోర్ దాన్ 20 సెంటీమీటర్స్ కూడా పడేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం నిన్న రాత్రి నుండి కూడా ఎడతెరుపు లేకుండా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరు జిల్లాల్లో పడుతున్నాయి. అటు మనం చూసుకుంటే ఈస్ట్ గోదావరి, అటు ఏలూరు జిల్లాలో కూడా ప్రస్తుతం వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. అటు కోనసీమలో కూడా రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి. విశాఖలో గత నిన్నటి నుంచి పడుతున్నటువంటి వర్షాలకు చాలా చోట్ల కొండ చర్యలు పూర్తి స్థాయిలో ఏవైతే ఉన్నాయో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాల్స్ ఇవి కొన్ని కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. గోపాలపట్నం కావచ్చు, అలాగే ఇటు మనం చూసుకుంటే కంచరపాలెం ప్రాంతంలో ఉంది. అలాగే సాధారణంగా విశాఖపట్నంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హెవీ రెయిన్స్ పడినప్పటికి కూడా లోతట్టు ఏరియాల్లో ఏదంటే ఫ్లో ఈజీగా ఉంటుంది కాబట్టి దాదాపుగా వర్షం పడిన తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇస్తే క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దిగువ ప్రాంతాల్లో ఫ్లడ్ అలర్ట్ కూడా ఆల్రెడీ ఇప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు విశాఖపట్నానికి అలాగే అటు విజయనగరానికి. ఈరోజు ఫ్లడ్ అలర్ట్ కూడా ఆల్రెడీ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపటికి మనం చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా అటు అల్లూరు జిల్లాకు, విజయనగరంకు, అలాగే మనం చూసుకుంటే మన్యం ఏదైతే మన్యం జిల్లా, పార్వతీపురం జిల్లా కూడా రెడ్ అలర్ట్ అనేది ఉంది. అంటే మోర్ దెన్ దాదాపుగా 7 నుంచి 12 సెంటీమీటర్లు కొన్ని చోట్ల పైబడి కూడా నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణలో కూడా చాలా చోట్ల ప్రస్తుతం అయితే రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరొక 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ 2 చోట్ల కూడా విస్తారంగా వర్షాలు పడడానికి అయితే ఎక్కువగా ఆస్కారం ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే మాత్రం ఉత్తర కోస్తా నిన్నటి నుండి కూడా ఎడతెరిపి లేకుండా రెయిన్స్ పడుతున్నాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఎల్లుండి కూడా రెయిన్స్ అనేవి ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం చాలా చోట్ల మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ కూడా కొన్ని చోట్ల పడడానికి ఆస్కారం ఉంది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో ఇప్పుడు అల్లూరు జిల్లా కానీ ప్రాంతాలు చాలా చోట్ల ఏంటంటే వాగులు, వంకలు పొంగు పొడుతున్నటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల బ్రిడ్జిలు కొట్టుకెళ్ళిపోయిన, కొన్ని చోట్ల పొలాలు మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మళ్ళీ కంటిన్యూటీ అవుతాయి కాబట్టి ప్రధానంగా రిజర్వేర్స్ కావచ్చు, ఏవైతే చెరువులు కాబట్టి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండవలసినటువంటి అవసరం ఉంది. మరోవైపు జీవీఎంసీ పరిధిలో ప్రధానంగా కొండవాళ్ళ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొంతవరకు అప్రమత్తం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావానికి ఖచ్చితంగా కొండ ప్రాంతాలు అవి నానిపోయేటువంటి ప్రమాదం ఉంది, పడిపోయేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముందుగానే జీవీఎంసీ అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎప్పటికప్పుడు కమిషనర్ అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు కూడా మానిటర్ చేస్తున్నారు. మేయర్ వీళ్ళంతా కూడా ఆల్రెడీ తిరిగారు. మన గోపాలపట్నం ప్రాంతంలో అయితే కొంత ఏదైతే కొండవాళ్ళ ప్రాంతంలో 2 గోడలు కూలిపోవడం జరిగింది. కంతరపాలెం ప్రాంతంలో ఒక స్కూల్ కూడా, అలాగే మనం చూసుకుంటే ఆనందపురంలో కూడా ఒక స్కూల్ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎక్కువ ఇంపాక్ట్ అయితే మాత్రం ఉత్తర కోస్తా జిల్లాల మీద ఉంటుంది. మిగతా జిల్లాల్లో కూడా రెయిన్స్ అనేవి మాత్రం ఈ రోజు రేపు కొనసాగడానికి ఆస్కారం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇటు గోదావరి కావచ్చు, అటు కృష్ణా కావచ్చు, మళ్ళీ ఇన్ఫ్లో అనేది కొంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు విజయవాడ కావచ్చు, లేకపోతే నీట మునుగున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇటు ఖమ్మంలో రెయిన్స్ పడుతున్నాయి, వరంగల్లో రెయిన్స్ పడుతున్నాయి. అలాగే ఇప్పుడు ఏజెన్సీలో చూసుకుంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అలాగే ఈ ప్రాంతాల్లో అటు తెలంగాణలో పడుతున్నాయి కాబట్టి ఇటు మళ్ళీ గోదావరి కూడా ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దిగువ ప్రాంతాల్లో ఉండవలసినటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాలని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 రోజుల పాటు అంటే రేపు ఎల్లుండి కూడా రెయిన్స్ అనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా పడడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాయుగుండం క్రమంగా బలపడిన తర్వాత అది తీవ్ర వాయుగుండంగా మారుతుంది. 2 వర్డ్స్ ట్విస్టింగ్ ఏంటంటే సౌత్ వర్డ్ ఉంది కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ మీద, అటు తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కూడా కొంతవరకు ఉంటుందనేది వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కంటిన్యూటీ రెయిన్ ఉండేటప్పుడు ఎక్కువ ఏంటంటే కొండవాళ్ళ ప్రాంతాలు కావచ్చు, లేదని ఎత్తైన గోడలు ఉండే ప్రాంతాలు కావచ్చు, అవి నానిపోయి కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రాంతాలను ముందుగా గుర్తించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సినటువంటి అవసరం కూడా అధికారుల మీద ఉంది. ఆ దిశగా జీవీఎంసీ అధికారులు పనిచేస్తున్నారు. మరోవైపు ఇరిగేషన్స్ కూడా
ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇన్ఫ్లో పెరిగినప్పుడు దిగువ ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు నీటి విడుదల చేయడం ఈ అన్ని విషయాల పట్ల కూడా అధికారులు అప్రమత్తం ఉండాలి. లేదంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కూడా ఎలాంటి ఏదైతే విజయవాడలో జరిగిందో అలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి అధికారులు అలర్ట్గా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్.